సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రైతులు పండించిన వరి పంటలు నేలమట్టం కావడంతో ఆ ప్రాంతాన్ని శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి పరిశీలించి వర్షాల కారణంగా దెబ్బతిన్న 200 ఎకరాల పైబడి వరి పంటల నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ మన సిద్ధవటం మండలంలో లింగంపల్లి, కడపాయపల్లి, అదేవిధంగా టక్కోలు, యశ్రాజంపేట, వంతాటిపల్లి, అక్కడక్కడ మార్చుపల్లి గ్రామాల్లో నిన్న పడిన వర్షానికి, గాలికి చాలా వరకు పంట నష్టం జరిగింది. అది కూడా పంట నష్టము ప్రాథమిక అంచనా పైన ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం అయింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మేరకు వచ్చిన వెంటనే క్రాప్ డ్యామేజ్ సంబంధించి ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు చేస్తామని రైతులకు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా వచ్చి ఈడ మన లింగంపల్లి గ్రామంలో సుమారు ఒక 200 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా పంపించడం జరిగింది. అదేవిధంగా కడపాయపల్లిలో కూడా ఒక 50 ఎకరాల వరకు పంట నష్టము జరిగినట్టు వరి ప్రాథమిక అంచనా పంపించడం జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మేము ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తామని రైతులకు కూడా చెప్పడం జరిగింది.